కనిపిస్తున్న ఆర్సీఐ రోడ్కి కేవలం 500 మీటర్ల డిస్టెన్స్లోనే, అది కూడా ఒక డైరెక్ట్ ఓనర్ సెగ్మెంట్లో ఒక 150 గజాల నార్త్ ఫేసింగ్ G+1 ప్రాపర్టీ, అది కూడా ఒక వెల్ డెవలప్డ్ కాలనీలో అన్ని ఇళ్ల మధ్యలో ఇప్పటికిప్పుడు మీరు ఆక్యుపై చేసుకునే విధంగా మన ఈ ప్రాపర్టీ అనేది అవైలబుల్లో ఉంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి టోటల్గా 3 సంవత్సరాల ప్రాపర్టీ. సో ఈ ప్రాపర్టీ యొక్క ఎగ్జాక్ట్ పిన్ లొకేషన్ అలాగే ప్రాపర్టీ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. ప్రాపర్టీ యొక్క ఎగ్జాక్ట్ పిన్ లొకేషన్ చూసుకున్నట్లయితే మన ఈ ఆర్సీఐ రోడ్ నుంచి బడంగపేట వెళ్ళే రూట్లో శివాజీనగర్ టౌన్షిప్ మనసాని కాలనీలో మన ఈ ప్రాపర్టీ అనేది ద సెకండ్ హౌస్. ఈ ప్రాపర్టీ ఉన్న కాలనీ చూసుకున్నట్లయితే ఈ కాలనీ అనేది ఓన్లీ ఈ యొక్క 5 హౌసెస్ కోసం మాత్రమే అందుబాటులో ఉంది. ఈ 5 హౌసెస్ తప్ప వేరే ఏ హౌసెస్కి సంబంధించిన ట్రాఫిక్ కూడా మనకి లోపలికి వచ్చే అవకాశం లేదు. ఈ విధంగా మీ ఇంట్లో పిల్లలు ఉన్నా, లేదు అంటే ఒకవేళ మీరు ఉన్న ఫ్రీ టైం స్పెండ్ చేసుకోవడానికి ఈ యొక్క మంచి ఫ్రీ స్పేస్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. మన ప్రాపర్టీ నుంచి డిఫరెంట్ ప్లేస్కి డిస్టెన్సెస్ అలాగే మన ప్రాపర్టీ యొక్క పూర్తి వివరాలు, ప్రైస్ తెలుసుకునే ముందు మన ప్రాపర్టీని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్రాపర్టీ యొక్క మెయిన్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్లో ఉన్న ఈ యొక్క గేట్ నుంచి లోపలికి వెళ్ళడంతో ఈ కనిపిస్తున్న స్పేస్లో ఓనర్ ఎంతో ఇష్టపడి మనకు ఒక ఆర్టిఫిషియల్ లాన్ని కూడా మనకు డిజైన్ చేసుకున్నారు. ఈ విధంగా చూడొచ్చు మీరు రైట్ సైడ్లో మనకు ఆల్మోస్ట్ ఒక 3+4 మనకి ఎల్ షేప్ సోఫా కూడా మనకి ఇక్కడ వేసుకున్నారు. అండ్ రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ కింద మనకు కావాల్సిన విధంగా ఒక డిష్ వాషర్ అండ్ వాషింగ్ మిషన్ ఇక్కడ ప్రొవిజన్ చేసుకున్నారు. ఈ ప్రాపర్టీకి మనం సెట్ బ్యాక్ చూసుకున్నట్లయితే మనకు ఈస్ట్ సైడ్లో మనకు ఆల్మోస్ట్ 3 ఫీట్ తోటి మనకు సెట్ బ్యాక్ ఇచ్చారు. అండ్ రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు 1.5 ఫీట్ తోటి మనకు ఒక మంచి సెట్ బ్యాక్ ఇచ్చారు. ఈ విధంగా ఈ ప్రాపర్టీని మనం ఈజీగా మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. లేదు నాకు ఈ యొక్క ఆర్టిఫిషియల్ లాన్ అవసరం లేదు అనుకుంటే మనం ఈ యొక్క ప్లేస్లో మనకు ఒక పెద్ద కార్ అలాగే ఒక 1 to 2 బైక్స్ కూడా మనం ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం ఈ ప్రాపర్టీకి గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే ఒక 2 BHK పోర్షన్ని అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకు ఒక 2 BHK పోర్షన్ని ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఈ యొక్క పోర్షన్ చూసుకున్నట్లయితే మనకి ఒక మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనేది కూడా మనకు నార్త్ ఫేసింగ్లో ప్రొవైడ్ చేశారు. ఈ డోర్ కూడా మనకు ఇండియన్ టేక్ వుడ్ యూజ్ చేసుకొని ఒక క్లాసిక్ మోడల్లోనే మనకు ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్లో నుంచి లోపలికి వెళ్ళడంతో ఈ కనిపిస్తున్న హాల్ అనేది మనకు ఆల్మోస్ట్ 21 into 8 feet డైమెన్షన్స్లో హాల్ కమ్ డైనింగ్ రూమ్ మోడల్లో మనకు ప్రొవైడ్ చేశారు. ఈ కనిపిస్తున్న స్పేస్లో మనం ఒక 2+3 సోఫా వేసుకున్నా కానీ ఈజీగా సెట్ అయ్యే విధంగా మనకి దానికి ఆపోజిట్లోనే మనకి ఇంత పెద్ద టీవీ పెట్టుకున్నా కానీ మనకు సెట్ అయ్యే విధంగా ఈ హాల్ని డిజైన్ చేశారు. ఈ యొక్క హాల్లో మనకు వెంటిలేషన్ అనేది ప్రాబ్లం కాకుండా మనకి ఈస్ట్ ఫేసింగ్లో మరొక వైడ్ విండో అలాగే మనకు ఒక డోర్ని కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే హాల్ పక్కనే చూసుకున్నట్లయితే మనకు ఒక కిచెన్ ప్రొవిజన్ని ప్రొవైడ్ చేశారు. ఈ కిచెన్లో కూడా మనం ఒక 1 to 2 persons నిలబడి వంట చేసుకునే విధంగా ఒక విశాలమైన స్పేస్ని మనకు డిజైన్ చేశారు. ఈ కిచెన్ నుంచి పక్కనే ఉన్న యుటిలిటీ ఏరియాకి రీచ్ అయ్యే విధంగా మనం ఈ యొక్క హాల్లో ఉన్న డోర్ని మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ హాల్కి రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు ఒక కామన్ వాష్రూమ్ అలాగే ఒక మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే 10x9 feet డైమెన్షన్స్లో ఒక 6x6 బెడ్ వేసుకున్నా కానీ ఈజీగా సెట్ అయ్యే విధంగా విత్ ఒక అటాచ్డ్ వాష్రూమ్ తోటి మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు 8x10 feet డైమెన్షన్స్లో ఒక 6x6 బెడ్ వేసుకున్నా కానీ మిగిలిన స్పేస్లో మనం లెగ్ రూమ్ లేదా పిల్లలకు చదువుకునే విధంగా ఒక టేబుల్ని మనం ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఈ 2 బెడ్రూమ్స్లో కూడా మనకు కనిపిస్తున్న విధంగా ఒక క్లాసిక్ మోడల్లో మనకు సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఈ టెనెట్ పోర్షన్ని మీరు రెంటల్కి ఇచ్చుకున్నట్లయితే ఎవ్రీ మంత్ కూడా మీరు ఒక 12 to 15,000 అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇదే విధంగా మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK పోర్షన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసినట్లయితే స్టెప్స్ ఎక్కి పైకి రావడంతో మనకు 6x11 feet డైమెన్షన్స్లో మనకు ఒక మంచి వరండా స్పేస్ని ప్రొవైడ్ చేశారు. అలాగే సెట్ బ్యాక్ చూసుకున్నట్లయితే మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఒక 2.5 feet తోటి మనకు సెట్ బ్యాక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ మెయిన్ ఎంట్రన్స్ డోర్ చూసుకున్నట్లయితే నార్త్ ఫేసింగ్లో ఒక గ్రాండ్ లుక్ వచ్చే విధంగా ఒక మంచి డిజైన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్లో నుంచి మనం లోపలికి వెళ్ళడంతో ఈ కనిపిస్తున్న హాల్ అనేది 9.5 into 10 feet డైమెన్షన్స్లో మనకు ఒక మంచి 4+2 సోఫా పట్టే విధంగా మన ఈ యొక్క హాల్ని డిజైన్ చేశారు. ఈ హాల్లో నుంచి మనం లోపలికి వెళ్ళడంతో కనిపిస్తున్న డైనింగ్ రూమ్ అనేది 16x8 feet డైమెన్షన్స్లో ఒక 6 seater డైనింగ్ టేబుల్ వేసుకున్న ఈజీగా సెట్ అయ్యే విధంగా మనకు డిజైన్ చేశారు. ఈ యొక్క డైనింగ్ రూమ్కి ఈ యొక్క హాల్కి ఎగ్జాక్ట్లీ మిడిల్లో మనం పూజ చేసుకునే విధంగా ఒక పర్సన్ కూర్చొని మనకి ఈ యొక్క పూజా రూమ్ని డిజైన్ చేశారు. ఈ యొక్క డైనింగ్ రూమ్లో మనకు వెంటిలేషన్ అనేది ఎటువంటి ప్రాబ్లం కాకుండా మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఒక మరొక డోర్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క డైనింగ్ రూమ్కి పక్కనే చూసుకున్నట్లయితే మనకు ఓపెన్ కిచెన్ మోడల్లో కిచెన్ని కూడా ప్రొవైడ్ చేశారు.
ఈ కిచెన్లో కూడా ఒక 2 to 3% నిలబడి వంట చేసుకునే విధంగా మంచి స్పేస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క డైనింగ్ రూమ్లో మనం లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు ఒక మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ని మనకు ప్రొవైడ్ చేశారు. ఈ మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకు 10x10 ఫీట్ డైమెన్షన్స్లో ఒక అటాచ్డ్ వాష్రూమ్తో ఒక కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కానీ ఈజీగా సెట్ అయ్యే విధంగా ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ని డిజైన్ చేశారు. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే 8x10 ఫీట్ డైమెన్షన్స్లో ఒక 6x6 బెడ్ వేసుకున్నా కానీ ఈజీగా సెట్ అయ్యే విధంగా మనకి ఈ యొక్క మంచి క్లాసిక్ మోడల్లో మనకు సీలింగ్ని మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ రెండు బెడ్రూమ్స్కి కూడా ఎగ్జాక్ట్లీ మిడిల్లో మనకు ఒక కామన్ వాష్రూమ్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కామన్ వాష్రూమ్కి పైన చూసుకున్నట్లయితే మీకు ఎటువంటి సామాన్లు ఉన్నా కానీ సెట్ చేసుకునే విధంగా ఒక యొక్క బూట్ స్పేస్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా ఈ యొక్క ఫస్ట్ పోర్షన్లో మనకి 2 BHK పోర్షన్ని ఎంతో అద్భుతంగా మనకు డిజైన్ చేయడం జరిగింది. దీన్ని కూడా కావాలనుకుంటే మీరు రెంట్కి ఇచ్చుకున్నట్లయితే ఎవ్రీ మంత్ కూడా మీరు ఈజీగా 15,000 to 18,000 అనేది ఎవ్రీ మంత్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్గా హౌస్ చూసుకున్నట్లయితే ఎవ్రీ మంత్ కూడా మీరు 25,000 to 30,000 అనేది రెంటల్ ఇన్కమ్ మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే మన ఈ ప్రాపర్టీ నుంచి డిఫరెంట్ ప్లేస్కి డిస్టెన్సెస్ అండ్ నియర్ బైలో ఉన్న డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మన ఈ ప్రాపర్టీ నుంచి కర్మన్ఘట్లో ఉన్న హనుమాన్ టెంపుల్ అనేది కేవలం 6 కిలోమీటర్ల డిస్టెన్స్ అండ్ దాని పక్కనే ఉన్న ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ అనేది కేవలం 8 కిలోమీటర్ల డిస్టెన్స్. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 తుకుగూడ వచ్చేసి కేవలం 14 కిలోమీటర్లు. దాని పక్కనే ఉన్న కొంగర్కలాన్ అనేది మనకు కేవలం 15 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే అందుబాటులో ఉంది. ఎయిర్పోర్ట్కి దగ్గరే మనకు రాబోతున్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా కేవలం 16 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే అందుబాటులో ఉంది. అండ్ ఈ ప్రాపర్టీకి నియర్ బైలో ఉన్న డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే కొంగర్కలాన్లో ఆల్రెడీ ఫాక్స్కాన్, కేయిన్స్, కలెక్టర్ ఆఫీస్ అండ్ ఈసిటీ ఈ విధంగా మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 2 to 2.5 ఎంప్లాయబిలిటీ జోన్ అందుబాటులో ఉంది. అండ్ అప్కమింగ్గా రాబోతున్న ఈ యొక్క వరల్డ్ ట్రేడ్ సెంటర్లో మనకు ఆల్మోస్ట్ 1 to 1.5 లాక్ ఎంప్లాయబిలిటీ జోన్ రాబోతుంది. సో ఇలాంటి హై డిమాండ్ ఉన్న ఒక రెసిడెన్షియల్ జోన్లో మీరు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది 100% ఒక బెస్ట్ అప్రిషియేషన్ అనేది మీరు వచ్చే అప్కమింగ్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఫైనల్గా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అండ్ ప్రైస్ చూసుకున్నట్లయితే మన ఈ ప్రాపర్టీ అనేది ఒక వెల్ డెవలప్డ్ కాలనీలో ఇప్పటికిప్పుడు ఆక్యుపై చేసుకునే విధంగా అందుబాటులో ఉంది. అండ్ ప్రాపర్టీ అనేది మనకు 30x45 కొలతలతోటి 150 గజాల విస్తీర్ణంలో 30 ఫీట్ల రోడ్ కనెక్టివిటీ తోటి నార్త్ ఫేసింగ్లో అందుబాటులో ఉంటుంది. అండ్ ఈ ప్రాపర్టీకి ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ వాటర్ లైన్, పవర్ లైన్ మనకు ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. అండ్ ఫైనల్గా ప్రాపర్టీ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు కేవలం 1,30,00,000 మాత్రమే కోట్ చేస్తున్నారు. అది కూడా ఎక్కడ ఫైనల్ ప్రైస్ కాదు. మీ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టేసి ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుంది. అండ్ గమనించగలరు ఈ వీడియో అనేది ఒక డైరెక్ట్ ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తి నుంచి కానీ ఎటువంటి కమిషన్స్ కానీ ఎటువంటి ఛార్జెస్ కానీ ఉండవు. ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా లేదు అంటే సైట్ విజిట్ షెడ్యూల్ చేసుకోవాలన్నా పైన కనిపిస్తున్న నెంబర్కి మాత్రమే కాల్ చేయగలరని కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఇదే విధంగా అతి తక్కువ ధరలోనే ప్రమోషన్ చేయించుకోవాలంటే కింద కనిపిస్తున్న మా నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.